కరీంనగర్ జిల్లాలో మానకొండూర్, హుజురాబాద్ నియోజకవర్గాలలో రైతులకు ఉపయోగపడే కల్వల ప్రాజెక్ట్ మత్తడి కొట్టుకుపోయి 3 సంవత్సరాలు కావస్తున్న ఇప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా కనీస మరమ్మతులు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈరోజు తెలంగాణ జాగృతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎల్ఎండి కాలనీలో గల జిల్లా ఇరిగేషన్ కార్యాలయం ధర్నా ముట్టడి చేయడం జరిగింది. కల్వల ప్రాజెక్టు మరమ్మతులు వెంటనే కల్వల ప్రాజెక్టు మరమ్మతులు వెంటనే కల్వల ప్రాజెక్టు మరమ్మతులు వెంటనే కల్వల ప్రాజెక్టు జై తెలంగాణ చేపట్టాలి. కల్వల ప్రాజెక్టు మరమ్మతులు వెంటనే చేపట్టాలి. కల్వల ప్రాజెక్టు మరమ్మతులు వెంటనే ప్రాజెక్టు మరమ్మతులు వెంటనే రైతు లేనిదే రైతు లేనిదే ఖబర్దార్ రైతులతో చెలగాటమా ఖబర్దార్ రైతులతో చెలగాటమా ఖబర్దార్ రైతులతో చెలగాటమా రైతు లేనిదే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కవితక్క నాయకత్వం నిర్లక్ష్య కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ 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 ఆదుకోవాలి. కల్వల ప్రాజెక్టును రైతులను వెంటనే చేపట్టాలి. కల్వల ప్రాజెక్టుకు మరమ్మతులు 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 వెంటనే రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ రైతు లేనిదే రైతు లేనిదే చేపట్టాలి. కల్వల ప్రాజెక్టుకు మరమ్మతులు వెంటనే చేపట్టాలి. కల్వల ప్రాజెక్టుకు మరమ్మతులు కవితక్క కవితక్క గారి నాయకత్వం కవితక్క గారి నాయకత్వం కవితక్క గారి నాయకత్వం కవితక్క గారి మానకొండూర్ హుజురాబాద్ నియోజకవర్గాలకు సంబంధించి మరి శంకరాపట్నం మండలంలో మరి కల్వల ప్రాజెక్టు ఉంది. మరి గత 3 సంవత్సరాల కింద దాని యొక్క మత్తడి కొట్టుకపోవడంతో ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించిన రైతులు మరి పంటలు వేసుకునేటువంటి సమయంలో నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడి రైతులు అనేక సార్లు ప్రభుత్వాల దృష్టికి మరి హుజురాబాద్ శాసనసభ్యుని దృష్టికి మానకొండూరు శాసనసభ్యుని దృష్టికి ఈ విషయాన్ని అనేక సార్లు అక్కడ ఉండేటువంటి రైతులు తీసుకెళ్లడం జరిగింది. కానీ నేటికి కూడా మరి కొట్టుకపోయినటువంటి మత్తడి మీద తట్టెడు మన్ను కూడా ఈ ప్రభుత్వం పోయని కారణంగా మరి అక్కడేటువంటి రైతులు అక్కడేటువంటి ప్రజలు మరి అక్కడేటువంటి ఆ చెరువులో చేపలు పట్టుకునే కల్వల ప్రాజెక్టులో చేపలు పట్టుకునేటువంటి ముదిరాజులు మరి పెద్ద ఎత్తున కవితక్క గారికి విజ్ఞప్తి చేస్తే జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ వచ్చినటువంటి సందర్భంలో మరి ఆమె సరాసరిగా కల్వల ప్రాజెక్టుకు వెళ్ళి మరి అక్కడటువంటి పరిస్థితిని చూసి మరి చలించిపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి ఆ రోజే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందాం కవితక్క గారు, జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారు ప్రభుత్వానికి డిమాండ్ చేసి త్వరగా ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టి మత్తడి నిర్మాణం చేసి అవసరమైతే ఈ ప్రాజెక్టును ఏ విధంగా అభివృద్ధి చేయగలమో ఒకసారి ఆలోచన చేసి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టినట్టయితే అటు మానకొండు ఇటు అదేవిధంగా హుజురాబాదు ప్రజలకు శంకరాపట్నం మండలాన్ని ప్రజలకు వీనవంక ప్రజలకు రైతులకు ఎంతో మేలు చేసిన వాళ్ళైతాం, ఆ పంటలకు సాగునీరు అందించే వాళ్ళం అవుతామని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి జిల్లా కలెక్టర్ గారికి ఇక్కడ ప్రభుత్వానికి మరి ఆమె వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది, లెటర్లు కూడా రాయడం జరిగింది. కానీ వారు వచ్చిపోయిన తర్వాత కూడా మరి నిమ్మకు నీరెత్తినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి
రైతులు ఇబ్బంది పడతా ఉన్నా, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నా, అక్కడ తట్టెడు మట్టిని పోయినటువంటి పరిస్థితిని చూసిన తర్వాత మరి తెలంగాణ జాగృతి కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మరి ఇరిగేషన్ ఆఫీసును ముట్టడించడం జరుగుతూ ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మరి వచ్చేది వర్షాకాలం, 4 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ వర్షాకాలం వస్తుంది, వర్షాలు వస్తాయి, మత్తడిలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా కిందికి కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉంటాయి కనుక ప్రభుత్వం వెంటనే ఆ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలి. లేని ఎడలా మేము మళ్ళీ తెలియజేస్తా ఉన్నాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ ఇల్లును ముట్టడించడం జరుగుతుంది. ఇదే 2 మండలాల రైతులతో ఇరిగేషన్ ఆఫీస్ హైదరాబాద్ ను ముట్టడించడం జరుగుతుంది. మీరు త్వరగా ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలి. మా నిరసనతోడైనా మీరు చేపట్టాలి. లేని ఎడల పెద్ద ఎత్తున కల్వల ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టే వరకు కూడా తెలంగాణ జాగృతి వదిలిపెట్టదు, వెంటాడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వెంటనే మానకొండూరు హుజురాబాద్ నియోజకవర్గాల మధ్యలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కల్వల ప్రాజెక్ట్ శంకరాపట్నంలో మండలంలో ఉంటుంది. ఇది శంకరాపట్నం అదేవిధంగా వీనవంక గ్రామాలకు ఒక వారధిగా పనిచేస్తూ ఉంటుంది. అక్కడ రైతులకు చాలా ఉపయోగకరంగా ఉండేటువంటి ప్రాజెక్టు. మరి ఇది దాని మత్తడి కొట్టుకుపోయి గత 3 సంవత్సరాలు అవుతున్నా కానీ మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి తట్టేడు మట్టి కూడా పోయకుండా అక్కడ రైతుల నోళ్లలో మట్టి కొడతా ఉంది. మరి ఈ విషయాన్ని అనేక సార్లు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోయినప్పటికీ కూడా మరి ప్రభుత్వం కానీ మరి ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యులు కానీ అక్కడ ఉండేటువంటి శాసనసభ్యులు కానీ దీని మీద చర్యలు తీసుకున్నట్టు ఇక్కడ కూడా లేవు. మరి ఈ విషయాన్ని గ్రహించినటువంటి కల్వకుంట్ల కవితక్క గారు జాగృతి జనం బాటలో మరి కరీంనగర్ వచ్చినటువంటి సందర్భంగా మొట్టమొదట కరీంనగర్ వస్తూనే మరి కల్వల ప్రాజెక్టు వెళ్ళి ఆ ప్రాజెక్టు యొక్క పరిస్థితిని స్థితిగతులను చూడడం జరిగింది. మరి ఆనాడే కవిత గారు చెప్పడం జరిగింది అక్కడ నుండే ఇరిగేషన్ మంత్రి గారు ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టండి, మత్తడి కనుక నిర్మాణం చేస్తే ఇది దాదాపు 10-15 గ్రామాల రైతులకు ఉపయోగకరంగా ఉండేటువంటి ప్రాజెక్టు. మరి ఇక్కడ దాదాపు 10,000 ఎకరాల ఆయకట్టు ఉంది. దీన్నంతా కూడా సాగు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని నిర్మాణం చేపట్టని చెప్తే మరి ఈ రోజు కూడా ప్రభుత్వం ఆ విషయాన్ని పెడచెవిన పెట్టిన సందర్భాన్ని చూసిన తర్వాత మరి తెలంగాణ జాగృతిగా ఈరోజు ఇరిగేషన్ ఆఫీస్కి వచ్చి మరి ధర్నా చేసి మా యొక్క నిరసనలు తెలియజేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతులను ఆదుకునేటువంటి ఆలోచనతో ఆ మత్తడి కనుక నిర్మాణం చేపట్టినట్లయితే ఆ రెండు మండలాల రైతులను అదేవిధంగా 2 నియోజకవర్గ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కనుక ప్రభుత్వాన్ని మేము వెంటనే మత్తడికి మరమ్మతులు చేపట్టి రైతులను ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. లేని ఎడల ఈ కల్వల ప్రాజెక్టు యొక్క ఉద్యమాన్ని మరింత పెద్ద ఎత్తున అవసరమైతే హైదరాబాద్కు వెళ్ళి ఇరిగేషన్ మంత్రి యొక్క నివాసాన్ని కూడా ముట్టడి చేస్తామని చెప్పి రైతులతో కలిసి ముట్టడి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా డిమాండ్ ఒకటే, కల్వల ప్రాజెక్టు మత్తడికి మరమ్మతులు వెంటనే చేపట్టాలని చెప్పి కోరుతాం.